అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో వామాకులతో హెల్తీ రోటి పచ్చడి ఎలా చేయాలో మన వీడియో స్టైల్లో చూద్దామండి. వామాకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. సర్వరోగ నివారణ అనొచ్చు అండి. ఈ ఆకుని బీపీని తగ్గిస్తుందండి. బీపీ లేని వాళ్ళకు బీపీ రాకుండా చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుందండి. కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని తొందరగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఎసిడిటీ కూడా రాకుండా చేస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వామాకులో. ఈ వామాకుతో బజ్జీలు వేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, కషాయం చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు రోటి పచ్చడి చేసుకుందాం. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా వామాకులు నీట్గా కడిగేసుకొని కాటన్ క్లాత్ తో తుడుచుకోవాలి. 5 minutes ఫ్యాన్ గాలికి పెడితే మొత్తం తడి లేకుండా ఆరిపోతాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని ఒక 10 సెకండ్లు వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇంకొక 10 seconds వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు కొన్ని మిరపకాయలు తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వేగినాయో. ఇవన్నీ వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. దూరగా వేయిస్తే సరిపోతుందండి. ఇవి బాగా వేగినాయి. ఇప్పుడు మనం దింపేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనము వామాకులను కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద అదే కడాయి పెట్టేసుకొని ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం రెడీగా నీట్గా పెట్టుకున్న వామాకును కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. వామాకు నేను టిఫిన్ ప్లేట్ మొత్తం ఫుల్గా తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం వామాకంతా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మీద కల్లా దింపేసుకొని దీన్ని కూడా వేరే ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులు ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవి రోట్లో వేసేసుకోవాలి. పల్లెటూళ్ళలో అయితే ఇలాంటి పచ్చళ్ళు ఏవి చేసినా సరే అండి రోట్లో వేసుకొని దంచుకుంటాం. మిక్సీలో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి, కానీ బరకగా వేసుకోవాలండి. మరీ సన్నగా పౌడర్ లాగా చేసుకోకూడదు. ఇలా రోట్లో వేసి దంచితేనే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ రోటి పచ్చళ్ళు. అయితే రోలు అందుబాటులో ఉంటే రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా దంచుకోవాలండి కొద్దిగా బరకగా. ఇప్పుడు ఇందులోనే ఒక 7-8 పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. జస్ట్ ఒక 3-4 సార్లు దంచితేనే సరిపోతుందండి. ఎల్లిపాయలంతా కచ్చపచ్చ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వామాకును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు మనం వామాకు వేసుకున్నాక కూడా మరీ సన్నగా పేస్ట్ లాగా చేయకూడదండి. అక్కడక్కడ ఆకు కనిపించేలాగా దంచుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా చూడండి, చిన్న చిన్నగా వామాకు కనిపిస్తూ ఉండాలి అండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆనియన్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, కానీ ఇలాంటి రోటి పచ్చళ్ళల్లా ఇలా ఆనియన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకుంటే తింటప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుందండి రోటి పచ్చడి. మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే తాలింపు వేయను. తాలింపు ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఈ వామాకు పచ్చడి బయట అయితే ఒక 2-3 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు ఉంటుంది. ఈ వామాకు పచ్చడి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.